బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 64.46% పోలింగ్ నమోదైందని తెలిపింది ఎన్నికల సంఘం. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్లు ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఓటింగ్ పూర్తయిన చోట్ల ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి గొడవలు జరగలేదని తెలిపింది ఎలక్షన్ కమిషన్. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 60.25% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్లు ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ క్లోజ్ చేసింది ఎన్నికల సంఘం. సిమ్రి, బక్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యగఢ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో భద్రతా కారణాలతో 5 గంటలకే పోలింగ్ పూర్తి చేశారు అధికారులు. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేశారు. ఆ తర్వాత పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. बिहार विधानसभा निर्वाचन के लिए प्रथम चरण के जो मतदान है वो सफलतापूर्वक संपन्न हुआ है और अभी तक जो हमारे पास जो 45,341 बूथ हैं इसमें से तो 41,943 इतने का डाटा अपडेट हुआ है. इसके अनुसार 64.46% अभी मतदान का आंकड़ा है. ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగిన లకిసరైలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరోరియా గ్రామంలో డిప్యూటీ సీఎం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హాను స్థానికులు అడ్డుకున్నారు. కాన్వాయ్ పై చెప్పులు, ఆవు పేడ, కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్ ను చుట్టుముట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు తన కాన్వాయ్ పై ఆర్జేడీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు విజయ్ కుమార్ సిన్హా. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రాగానే గూండాల ఛాతీలపై బుల్డోజర్లు నడుపుతానంటూ ఫైర్ అయ్యారు. ये गुंडा राजद का है, ये राजद का जादव का गुंडा है, राजद समाज का. अच्छे जादव लोग को भी वोट देने दिया और राजद का गुंडा राज कायम करना चाहता है. इन गुंडों के छाती पर बुलडोजर चलेगा. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాట్నాలో ఆర్జేడీ చీఫ్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన ఫ్యామిలీతో కలిసి ఓటేశారు. భార్య మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు లాలూ. నవంబర్ 14న బీహార్లో కొత్త సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు తేజస్వి యాదవ్. हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा. 14 को नई सरकार मिलने वाली है. కుటుంబ సభ్యులతో కలిసి బక్తియార్పూర్ లో ఓటేశారు సీఎం నితీష్ కుమార్. కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, రాజీవ్ రంజన్ ఓటు వేశారు. అధికార విపక్ష కూటముల అభ్యర్థులు సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం స్థానిక అధికారులకు థ్యాంక్స్ చెప్పారు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి. मैं बिहार के आम जनता को 121 विधानसभा क्षेत्र के लोगों को धन्यवाद देता हूं और आगे आने वाले 122 सीटों पर जब 11 तारीख को मतदान होगा तो जरूर उन लोगों से भी आग्रह करता हूं कि इसी तरह थम्पिंग मेजॉरिटी देकर बिहार को अस्थायी सरकार, बिहार की समृद्धि के लिए, बिहार को आर्थिक रूप से बढ़ाने के लिए आप अपना सहयोग दें. బీహార్లో తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించింది ఈసీ. సీసీటీవీలతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించినట్లు తెలిపారు అధికారులు. నవంబర్ 11న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 14న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.